తిప్పర్తి మండలంలోని ఆరెగూడెం గ్రామ పంచాయతీలో కాటమయ్య గుడి నిర్మాణానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తండు సైదులుగౌడ్ పాల్గొని భూమి పూజ చేశారు. అనంతరం ₹1,00,000 విరాళంగా అందజేశారు. తిప్పర్తి మండలంలోని ఆరెగూడెం గ్రామ పంచాయతీలో కాటమయ్య గుడి నిర్మాణానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తండు సైదులుగౌడ్ పాల్గొని భూమి పూజ చేశారు. అనంతరం ₹1,00,000 విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు ముకిరాళ్ల కృష్ణ యాదవ్, సర్పంచ్ నక్కజ్యోతి సైదులుగౌడ్, సర్పంచ్ సిద్దికొండలు, చెనకేశవులు, చల్లమధు, పోతుల తిరుమలయ్య, రాజు వెంకన్న, శ్రీరాములు, చంద్రశేఖర్, తండు నాగరాజు, తండు నరసింహ, శివ, వెంకటేశ్వర్లు, యాదయ్య, రమేష్, పేరయ్య, వెంకటరాములు, పల్లెశేఖర్, ఆలకుంట్ల రమేష్, భిక్షంరెడ్డి, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆరెగూడెం గ్రామంలో శ్రీ 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 కంఠమేశ్వర స్వామి, సురమాంబ తల్లి దేవాలయం, అదేవిధంగా వనం మైసమ్మ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయాలు నిర్మాణానికి మరి ఇక్కడ ఉన్నటువంటి నా సోదరిమణులందరూ మరి పెద్ద ఎత్తున శంకుస్థాపన కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. మరి కంఠమహేశ్వర స్వామి, సురమాంబ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి, వనమైసమ్మ తల్లి నా గౌడ సోదరిమణులని, మరి గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సోదరిమణులని, మరి పెద్దల్ని, చిన్నారుల్ని, మరి అందరినీ ఆరోగ్యాలతో మరి సుఖ సంతోషాలతో పాడి పంటలతో ముందుకు నడిపించాలనేసి మరి కంఠమేశ్వర స్వామిని, సురమాంబ తల్లిని, రేణుకా ఎల్లమ్మ తల్లి, వనమేశ్వరమ్మ తల్లిని అందరి సమక్షంలో కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా నిజంగా చిన్న గ్రామమైన మన గ్రామం అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతోటి మరి ఇక్కడ ఉన్నటువంటి 20 కుటుంబాలు మరి దేవాలయం నిర్మించడానికి ముందుకొచ్చినందుకు ముందుగా నా సోదరిమణులకు ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఒక ఊర్లో 100-150 కుటుంబాలు ఉన్న కాడనే మరి దేవాలయం నిర్మించాలంటే చాలా కృషి, పట్టుదల, సమయం, డబ్బు కావాల్సిన అవసరం ఉంది. మరి ఆ విధంగా ముందుకు వచ్చినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలుసుకుంటూ మరి అదేవిధంగా మరి దేవాలయ నిర్మాణాన్ని ఒక 2 నెలల్లో మరి దేవాలయ నిర్మాణాన్ని కంప్లీట్ చేసుకొని మరి ప్రారంభోత్సవ కార్యక్రమం మరి బ్రహ్మాండంగా నిర్వహించుకుంటారనేసి నా సోదరిమణులకి, మరి అంతేకాకుండా మరి మీకు సహకారం అందించిన దాతలకి, మరి నేను ఇక్కడ వరకు సుమారు ఈ నల్లగొండ ఉమ్మడి జిల్లాలో 3 జిల్లాల్లో ఎక్కడైనా తిరిగితే ఇంటికి 5-10 వేలు వేసుకొని మరి దేవాలయం నిర్మించుకుంటారు. మరి ఇక్కడైతే నా సోదరులు చెప్పే లెక్క ప్రకారం ఇంటికి 20 వేలు అవసరం ఉంటే ఇంక నేసుకొని అయినా మరి దేవాలయం నిర్మించుకుంటామనే సంకల్పంతో ఉన్నారు. కాబట్టి నిజంగా మన గ్రామానికి శుభసూచకం. మరి గ్రామాలలో మన గ్రామ దేవతలు ఉన్నప్పుడే మన పిల్లలు, మనం అందరం ఆరోగ్యాలతో ముందుకు పోతాం. మరి ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు నా సోదరిమణులకు మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ శ్రీ శ్రమాంబ సమేత మన యొక్క ఆరెగూడ గ్రామంలో శ్రీ శ్రమాంబ సమేత కంఠమహేశ్వర స్వామి, వనమిల్లమ్మ తల్లి, వనమైసమ్మ తల్లి నూతన ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో గౌడ మిత్రులందరూ కూడా పాల్గొన్నారండి. అసలు మన యొక్క గౌడవారి యొక్క కంఠమహేశ్వర స్వామి యొక్క పండుగలు ఎందుకు చేయాలి, ఎల్లమ్మ తల్లి పండుగలు ఎందుకు చేయాలి, మైసమ్మ తల్లి పండుగలు ఎందుకు చేయాలంటే కనుక మన యొక్క తాడివనాన్ని రక్షించిన ఆ మహానుభావుడు, అరవీర భయంకరుడు, ఆ యొక్క శివుని యొక్క విషజ్వాల కంఠము జన్మించిన ఆ కంఠమహేశ్వర స్వామి మన యొక్క తాటివనం రక్షించింది. కాబట్టి ఆ యొక్క కంఠమహేశ్వర స్వామి వారిని మన యొక్క కులదేవులకు భావించి ఆ యొక్క స్వామివారికి 3 ఏళ్ళకి కానీ 5 ఏళ్ళకి కానీ చక్కగా స్వామి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాలు చేసుకుని, హోమ కార్యక్రమాలు, లక్ష్మీ పూజలు, కళ్యాణ మహోత్సవాలు చేసుకొని చక్కగా 3 ఏళ్ళకి కానీ 5 ఏళ్ళకి కానీ జాతర లెక్క, మహాజాతర లెక్క తాటివనంలో ఆ యొక్క కంఠమహేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని నిలుపుకొని, వనమిల్లమ్మ తల్లి యొక్క ఆలయాన్ని, మైసమ్మ తల్లి ఆలయాన్ని చక్కగా నిలుపుకొని మన యొక్క గౌరవులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక పండుగలు జరుపుతున్నారండి.